आपका अपने प्रोडक्ट्स के ऊपर बिलीफ इतना स्ट्रांग होना चाहिए, इतना स्ट्रांग होना चाहिए. My products are the best. Everybody, good morning. My name is Varalakshmi. నేను ఫరెవర్ లివింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్. మై నేటివ్ ప్లేస్ వచ్చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ నర్సీపట్నం. మాకు ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్నారండి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాను. మా ఫాదర్ వచ్చేసి నర్సరీ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి శ్రీనివాసరావు. నాకు 2 పిల్లలండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యా. నేను నర్సింగ్ చదివాను. బట్ నర్సింగ్ చేస్తూ కూడా నేను ఏదైనా జాబ్ చేయాలి. ఇంతకు ముందు నుండి నర్సింగ్ చదివినప్పటి నుండి నాకు పేరెంట్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి గైడ్ చేసేవాళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే మనం సెటిల్ అవుతాం, తొందరగా మనం సెటిల్ అవుతాం, మన ఫ్యామిలీలో మన పిల్లల్ని కూడా సెటిల్ చేస్తామని. కానీ నేను ప్రతి అదే మైండ్ సెట్ తో ఉండి 2010లో నా ఎగ్జామ్స్ అవేయండి. 2010లో ఎగ్జామ్స్ అయినప్పుడు 2021 వరకు కూడా నేను ఎవ్రీ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేదాన్ని. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ప్రైవేట్ సెక్టర్ లో కూడా నేను జాబ్ చేయాలనేసి ట్రై చేసేదాన్ని. బట్ ఏంటంటే పిల్లలు చిన్నవాళ్ళు అయినప్పటికీ నేను నర్సింగ్ చదివాను కదండి. ఆ ఎడ్యుకేషన్ లో ఉండడం వల్ల నేను నైట్ డ్యూటీలు డే డ్యూటీలు చేయడం వలసి వస్తుందనేసి పిల్లలు చిన్నవాళ్ళ వల్ల పాసిబిలిటీ కాక నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా చేయాలనుకున్నాను. బట్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఫైనాన్షియల్ గా. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ మాకు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అందరికీ తెలిసిందే. బట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ ఇన్కమ్ తక్కువ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ఉన్నప్పుడు నేను కూడా ఏదైనా వర్క్ చేస్తూ ఒక 5,000 వచ్చినా పర్వాలేదు, మా హస్బెండ్ కి నేను సపోర్ట్ గా ఉండాలనుకునేదాన్ని. అలా అనుకొని నేను సోషల్ మీడియా ద్వారా కంపెనీకి అప్రోచ్ అయ్యానండి. సోషల్ మీడియా ద్వారా కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు నాకు అన్ని సెషన్స్ విన్నాను. బట్ విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. కంపెనీ జెన్యూన్గా ఉంది, ప్రోడక్ట్ జెన్యూన్గా ఉంది, ప్రతిదీ చెప్తున్నారు అనేసి నేను ఈ ప్రోడక్ట్ గురించి ప్రతిదీ విని చూశాను. నేను వర్క్ చేయాలి ఇందులో, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, బట్ ప్లాట్ఫామ్ మంచిగా ఉంది, మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాల్సిన లేదు, పిల్లలు చూస్తూ కూడా చేసుకోవచ్చు అన్న మైండ్ సెట్ తో ఈ కంపెనీకి నేను జాయిన్ అవ్వాలనుకున్నాను. అలా జాయిన్ అవ్వాలనుకుని 2cc బిజినెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు నేను ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు ఆన్లైన్ కదా, నువ్వు ఏం వర్క్ చేయగలుగుతావు, నీకు సోషల్ మీడియా వర్క్ గురించి ఏం తెలుసు, సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నువ్వు ఎలా నమ్ముతున్నావు దీన్ని అనేసి నాకు బ్రదర్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. అయినా నీకు మొబైల్ నాలెడ్జ్నే లేదు, ఆన్లైన్ లో నువ్వు ఎలా వర్క్ చేస్తావు అని చెప్పినప్పుడు మా హస్బెండ్ తో నేను డిస్కషన్ చేశానండి. మా హస్బెండ్ తో డిస్కషన్ చేసి ఒక 5,000 వచ్చినా చాలు, ఇందులో నేను ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటూ నేను చేసుకుంటాను అనేసి మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని 2cc బిజినెస్ అనేది కంప్లీట్ చేసుకొని నేను అసిస్టెంట్ సూపర్వైజర్ కింద 2cc బిజినెస్ అనేది కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ మంత్ 24వ తేదీ 2022లో నేను జాయిన్ అయ్యానండి. నాకు 2cc కంప్లీట్ చేసుకొని అలా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ వల్ల ప్రతి సెషన్ లో నేను అటెండ్ అయినప్పుడు ప్రతిదీ నాకు అప్లైనర్స్ గైడ్ చేస్తూ నాకు ప్రతిదీ చెప్తూ నేర్పిస్తూ నన్ను గైడ్ చేయడం వల్ల అదే మంత్ లో నేను వర్క్ చేయడం వల్ల నేను సూపర్వైజర్ 3 months నేర్చుకొని వర్క్ చేయడం వల్ల ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి చేంజ్ వచ్చిందండి. ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇందులో నా లైఫ్ ఉంటుంది, నేను హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% నేను సక్సెస్ అవుతాను అనుకున్నాను. అలా సక్సెస్ అవుతాను, హార్డ్ వర్క్ చేశాను. నేను సూపర్వైజర్ కింద కూడా జనవరి మంత్ లో నేను సూపర్వైజర్ అవ్వానండి. నా అప్లైనర్ సపోర్ట్ తో ఇక్కడ వర్క్ ఏమి రాకపోయినా ప్రతిదీ మనకి మన అప్లైనర్స్ పిన్ టు పిన్ చెప్తూ నేర్పిస్తూ ఉంటారు. మన జీరో నాలెడ్జ్ తో వచ్చినా సరే ప్రతిదీ మనకి ఇక్కడ గైడ్ చేసి చెప్పడం వల్ల మాత్రమే నేను సూపర్వైజర్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. సూపర్వైజర్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నాకు చాలా ఈ వర్క్ పరంగా ఏమి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని రిజెక్షన్స్ వచ్చేవి.
వచ్చినప్పుడు కూడా నేను నా మిస్టేక్స్ ఏదో ఉంది, ఇంకా నేను నేర్చుకోవాలి వర్క్, నేను ఇంకా నేర్చుకొని నేను మేనేజర్ అవ్వాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండాలి, నా పిల్లలకి నేను సపోర్ట్గా ఉండాలి అనేసి బలంగా నేను దీంట్లో నమ్మానండి. నమ్మి కంప్లీట్ చేసుకోవడానికి ముందడుగు వేశాను. అలాగే నేను మే మంత్ లో అసిస్టెంట్ మేనేజర్ కూడా అవ్వానండి. మే మంత్ లో అసిస్టెంట్ మేనేజర్ అయినప్పుడు మే మంత్ లోనే 3 months నేను హార్డ్ వర్క్ చేశాను. బట్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ మేనేజర్ కూడా మే మంత్ లోనే అవ్వానండి. అసిస్టెంట్ మేనేజర్ అండ్ మేనేజర్ కూడా మే మంత్ లో అవ్వాను. 2 months లో 120cc కంప్లీట్ చేసుకొని అదే మంత్ లో నేను మేనేజర్ కూడా అవ్వడం జరిగిందండి. ఆ మంత్ లో నా ఇన్కమ్ వచ్చేసి 1 lakh అబౌవ్ వచ్చింది. ఆ ఇన్కమ్ చూసి నేను నా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే నేను ప్రతి ఇయర్ పిల్లలకి ఫీజులు కట్టాలంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తూ నా గోల్డ్ బ్యాంక్ లో పెడుతూ టర్మ్ ఫీజెస్ కట్టేదాన్ని. కానీ అది నేను వర్క్ చేయడం వల్ల ఆ మంత్ లో ఆ ఇయర్ లో ఒకటేసారి పిల్లల ఫీజు కట్టడానికి కూడా నాకు పాసిబిలిటీ అయిందండి. 2 పిల్లలకి ఫీజు విషయంలో నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఆ తర్వాత నేను అనుకున్నాను ఇందులో నా లైఫ్ ఉంది, బట్ నేను మేనేజరే కాదు సీనియర్ మేనేజర్ కూడా అవ్వాలి, మంచి ఇన్కమ్స్ లోకి వెళ్ళాలి అనుకుని ఇంకా హార్డ్ వర్క్ చేశానండి. అలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత నేను జూలై మంత్ లో సీనియర్ మేనేజర్ కూడా అవ్వానండి. సీనియర్ మేనేజర్ అయినప్పుడు నా కింద 2 మేనేజర్స్, నాకే కాదు నా కింద ఉన్న మేనేజర్స్ కి కూడా 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్నారండి. అదే మంత్ లో నేను కార్ప్లాన్ లెవెల్ 1 కూడా అవ్వాను. ఆ మంత్ నా హైయెస్ట్ నాన్ మేనేజర్ సీసీస్ వచ్చేసి 200 అబౌవ్ వచ్చాయండి. 200 అబౌవ్ వచ్చాయి. అదే మంత్ లో నేను కార్ప్లాన్ లెవెల్ 1 కూడా అవ్వానండి. కార్ప్లాన్ లెవెల్ 1 అయినప్పుడు నాకు కంపెనీ అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఒక ఉమెన్ గా ఉండి నేను ఇంతగా కార్ తీసుకుంటానని కానీ ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది నాకు నా ఓన్ మనీతో నేను కార్ తీసుకోవడానికి కూడా నాకు ఫరెవర్ లివింగ్ కంపెనీ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి ఇంత మంచి ఆపర్చునిటీలో నేను ఉండి కార్ప్లాన్ లెవెల్ 1 తీసుకున్నానండి. నెక్స్ట్ మంత్ కార్ప్లాన్ లెవెల్ 2 కూడా ఉంది. ఆగస్ట్ మంత్ లో 14 లక్షలు పెట్టి కార్ డెలివరీ కూడా చేసుకున్నామండి. కార్ప్లాన్ లెవెల్ 1 లెవెల్ 2 కూడా 2 months లోనే జరిగింది. బట్ ఇంత మంచి మనకి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఫరెవర్ లివింగ్ కంపెనీ. ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మనం అందరం ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. అదే నర్సింగ్ చదివి ఆ నర్సింగ్ లోనే నేను నా జర్నీ అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్నారు. 15,000 20,000 కన్నా అబౌవ్ లేదు. బట్ నేను కూడా అదే విధంగా వాళ్ళతో జర్నీ చేస్తుంటే ఒక 25,000 కన్నా ఎంత ఎక్కువ కాదండి నా ఇన్కమ్ వచ్చేసి. కానీ ఈ 1 year లోనే ఇన్ని మెరాకిల్ జరిగాయి. ఈ ప్లాట్ఫామ్ అనేది మనం నమ్మి మన హార్డ్ వర్క్ చేసినట్లయితే, మనం గోల్స్ మీద వర్క్ చేసినట్లయితే 100% అలాగే మీరు కూడా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే నేను ఢిల్లీ సక్సెస్ మీటింగ్ కి వెళ్ళడం జరిగిందండి. ఢిల్లీ సక్సెస్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఫ్లైట్ లో టికెట్ అంటే ఫ్లైట్ ఆల్రెడీ నాకు చాలా మందికి తెలుసు ఏంటంటే ఫ్లైట్ లో మనము టీవీస్ లో చూస్తాం. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి. నేను టీవీలో చూసి ఏదో సినిమాలో చూడడమే. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన రిలేటివ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు పిక్స్ తీసి చూపించినప్పుడు చూడడం తప్ప నా ఓన్ గా నేను ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి జర్నీ చేయడం అనేది నా ఫస్ట్ మెమొరీ అండి. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నేను ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు మేనేజర్ అవార్డు కూడా అక్కడ తీసుకున్నానండి. సీనియర్ మేనేజర్ రికగ్నైజేషన్ తీసుకునేటప్పుడు కూడా స్టేజ్ మీదకి ఎక్కి 20,000 మందిలో స్టేజ్ మీదకి ఎక్కి మేనేజర్ రికగ్నైజేషన్ తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక మారుమూల గ్రామం నుండి వచ్చాను. అసలు మా ఊర్లో ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు. అలాంటిది 20,000 మందిలో నేను అవార్డ్స్ తీసుకున్నానంటే అది మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఫరెవర్ లివింగ్ కంపెనీ వల్ల మాత్రమే అది నా జర్నీలో నాకు సాధ్యం అయిందండి. అలాగే నేను 100cc క్లబ్ లో కూడా
తీసుకున్నాను. 100cc అవార్డు తీసుకోవడానికి కూడా నా టీం చాలా ఎక్కువ సపోర్ట్ చేసింది. టీమ్ సీసీలు ప్రతిదీ నా అప్లైనర్స్ సపోర్ట్ వల్లనే నేను 100cc క్లబ్ లో కూడా 100cc నేను తీసుకున్నాను. నేనే కాదు, నా టీంలో మేనేజర్స్ కూడా 100cc క్లబ్ లో ఉన్నారండి. నేనే కాదు, నా మేనేజర్స్ కూడా అబౌ తీసుకుంటున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారండి. అబౌ తీసుకుంటున్న వారు 4 మెంబర్స్ ఉన్నారండి. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. బట్ నేను కూడా మీలాగనే వచ్చాను. కానీ ఇక్కడ మనం ప్రతిదీ నేర్చుకున్నట్లయితే 100% సక్సెస్ అవుతామండి. మన గోల్స్ మన వర్క్ మీద ఉండాలి. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ గా మనం వర్క్ చేసిన మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మనం వర్క్ చేయందే మనకి అమౌంట్ అనేది రాదు. మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో కూడా ఈ ఆపర్చునిటీలో కూడా మనం ఇదే టైం టేబుల్ మనం చేసుకున్నట్లయితే వచ్చి 1 year లోగా మనం కూడా సక్సెస్ అవ్వగలుగుతామండి. అలాగనే నేను మా సార్స్ ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం, నేను అంతా ఇక్కడ మనకి ఆన్లైన్ లోనే బిజినెస్ జరుగుతుంది, కానీ ఆఫ్లైన్ లోనే అనేది మనం ఎప్పుడూ చూస్తాం. కానీ అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని డైరెక్ట్ గా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అశ్విని మేడం గారిని, మధు సార్ గారిని, రవిరాజ్ సార్ గారిని చూసినప్పుడు నన్ను గైడ్ చేసిన వాళ్ళు, ఇంత మంచి ఆపర్చునిటీలో నన్ను గైడ్ చేసిన వాళ్ళని నేను ఓన్ గా కలిసి చూసినప్పుడు, నేను పైకి వెళ్ళి అవార్డ్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మనకి జన్మనిచ్చింది పేరెంట్స్ అయితే మనకు ఆర్థిక జన్మనిచ్చింది మన అప్లైనర్స్ మాత్రమే. నన్ను ఎంతగానో గైడ్ చేసి ప్రతిదీ చెప్తూ నేర్పిస్తూ నన్ను ముందుకు నడిపించారండి. అలాగే నా టీమ్ సపోర్ట్ కూడా, నా కిందనున్న 6 మెంబర్స్ మేనేజర్స్ ఉన్నారండి. నాకు మేనేజర్స్ కూడా ప్రతిదీ హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. నేనే కాదు, నా టీంలో ఇంకొక మేడం కూడా సీనియర్ మేనేజర్ అయ్యారు. ప్రతి దాంట్లో మనకి రిజెక్షన్స్ వస్తాయండి. దాన్ని రిజెక్షన్స్ చూసుకుంటూ నేను కూడా ఈ కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు నువ్వేం చేయగలవు సోషల్ మీడియా ద్వారా, నీకేం అవగాహన ఉంది, అసలు నువ్వు చేయలేవు అనేది చెప్పిన వాళ్ళే మనము ముందుకు వెళ్ళాలి. మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. మన అప్లైనర్ చేస్తున్నారు ఇప్పుడు, బట్ నేను చేశానంటే నాకేం నాలెడ్జ్ లేదు, అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్ ని మనం యూజ్ చేసుకొని చేసినట్లయితే 100% సక్సెస్ అవుతామండి. రిజెక్షన్స్ అనేవి వస్తాయి, దాంట్లో మన మిస్టేక్ ఏముందో చూసుకోవాలి. ఈగల్ మేనేజర్ కింద కూడా నేను మేనేజర్ రిట్రీట్ కూడా ఎలిజిబుల్ అవ్వానండి. కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ ఇయర్ మేనేజర్ రిట్రీట్ కూడా వెళ్తాను. అలాగే నేను నా టీము కలిపి ఈ ఇయర్ లో 25 మెంబర్స్ న్యూ మేనేజర్స్ ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామండి. ఈ ఇయర్ లో 25 మెంబర్స్ న్యూ మేనేజర్స్ మా టీంలోకి రావాలని మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము, నేను మా మేనేజర్స్ కలిపి. అలాగే నేను ఇప్పుడు సీనియర్ మేనేజర్ అండి, షోరింగ్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను. నేనే నా టీంలో ఇప్పుడు 2 మెంబర్స్ ఉన్నారు, ఇంకొక 3 మెంబర్స్ నా ఓన్ గా మేనేజర్స్ చేసి నేను షోరింగ్ మేనేజర్ కూడా అవ్వాలనుకుంటున్నాను. అలాగే చైర్మన్ బోనస్ అండి. చైర్మన్ బోనస్ అంటే మా అప్లైనర్ కి చైర్మన్ బోనస్ కూడా వచ్చింది. బట్ చైర్మన్ బోనస్ అంటే మనం ఇయర్ చేసిన దానికి అంతటికి గిఫ్ట్ చెక్ అండి. అది ఆ గిఫ్ట్ ఇన్కమ్ లోకి కూడా ఇయర్ నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను మంచిగా ముందుకు గైడ్ చేసి నడిపించినటువంటి మా సీనియర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మధు సార్ గారికి, అశ్విని మేడం గారికి, అలాగే రవిరాజ్ సార్ గారికి, అలాగే రాజేష్ సార్ గారికి, అన్నం శ్రీనివాస్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నన్ను అంతగా సపోర్ట్ చేస్తూ నేను చెప్పి ప్రతిదీ వింటూ ప్రతిదీ ముందుకు వెళ్ళి వర్క్ చేసినటువంటి మా మేనేజర్స్ కి, మా టీమ్ మెంబర్స్ కి, మా సూపర్వైజర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు కూడా 100% సక్సెస్ అవుతారు. మీరు కూడా హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% సక్సెస్ అవుతారండి. వచ్చిన వెంటనే మనకి వేలల్లో లక్షల్లో రావాలంటే ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద రాదండి. ఒక డాక్టర్ కింద మనకి వైద్యం అందించాలంటే 7 years ఆయన హార్డ్ వర్క్ చేయాలి. ఆ 7 years కూడా రాత్రులు పగలు ఆయన చదివితేనే 7 years తర్వాత ఆయన డాక్టర్ గా మనకి వైద్యం చేస్తారు. మనం కూడా అంతే, ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి జరగాలంటే మెరాకిల్స్ జరగవు. కానీ మనది ఏం మిస్టేక్ ఉంది, మనం ఇంకేం నేర్చుకోవాలి, మనం ఏం వర్క్
చేస్తే బట్ సక్సెస్ అవ్వగలుగుతాం అని ప్రతిదీ మీరు నేర్చుకోండి. మీ అప్లైనర్స్ మీకు ప్రతిదీ సపోర్ట్ చేస్తారు. మీ అప్లైనర్స్ దగ్గర మీరు నేర్చుకొని వర్క్ చేసినట్లయితేనే 100% మనం సక్సెస్ అవుతాం. అలాగే మన టీం కూడా మనము సపోర్ట్ చేయాలి. మన టీం సపోర్ట్ చేస్తూ మన అప్లైనర్ దగ్గర గైడ్ తీసుకుంటూ నాలాగే మీరు కూడా 100% మరి సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలండి. ఒక షెడ్యూల్ ప్రకారం మనం కూడా ఇక్కడ వర్క్ చేసినట్లయితే 100% నాలాగే మీరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా మీ టెస్ట్ మనీ చెప్తారు. ఓకేనా లీడర్స్?